ఇలాంటి పిల్ల ఉన్నటువంటి సడన్ గా వెళ్ళిందంటే ఎటువంటి మందులు పెట్టకుండా ఎటువంటి వశీకరణలు జరగకుండా వెళ్ళిందంటే మీరు నమ్మంటారా? మీతో పాటుగా మీ ఇంట్లో అఘోరి మాత 1 వీక్ ఉన్నారా? రైట్, ఒకసారి వర్షిని మీరు హోల్డ్ లో ఉండండి, మీ నుంచి నేను తీసుకుంటాను. ఇంకా హర్ష, అఘోరి మాత మీ ఇంట్లో అక్కడికి వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని అని చెప్తున్నారు ఆవిడ. సో 1 వీక్ మీతో పాటు ఉన్నారు అక్కడే మీ ఇంట్లో? ఉన్నారండి, 1 వీక్ ఉన్నారు. అప్పుడు ఎప్పుడు మీకు అనుమానం కలగలేదా? ఓ రోజు చెప్పా కదండి, ఓ రోజు ఇంటర్వ్యూలో కూడా ఇచ్చాను నేను మీకు. ఎందుకంటే మీరు ఎందుకు ఆశ్రయం ఇవ్వాల్సి వచ్చింది? తనకి ఎందుకు ఆశ్రయం ఇవ్వాల్సి వచ్చింది? మీరు పెట్టుకుని ఏళ్లతో ముద్రలు వేస్తూ మంత్రాలు చెప్పిస్తూ నేను అప్పుడే సడన్ గా డోర్ చేసేసరికి నా మీద గట్టిగా ఫైర్ అయ్యిందండి. మళ్ళీ చెప్పండి. ఒక రోజు రూమ్ లో వర్షిని కూర్చోబెట్టుకుని తన ముందు ముద్రలు వేస్తూ ఏ మంత్రాలు చదువుతుంది. నేను సడన్ గా తలుపు తీసేసరికి నా మీద ఫైర్ అయ్యింది. అవునా? అవునండి. వర్షిని, నీ పైన అఘోరి మాత మంత్రాలు చేసి పూజలు చేశారా? అయ్యో రామా, నేను అంటుంది అదే కదండి, అవన్నీ చేశారని వాళ్ళు లైవ్ లో చూసానని చెప్తున్నారు కదా, అదే వచ్చి ఒట్టేయమని చెప్పండి. నానా, నేను చేస్తే బహిరంగంగా చేస్తా, ఓకేనా? నేను ఓపెన్ బుక్, నేను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నేను ఎవరెవరు చేసినా ఏమేం చేసినా ఓపెన్ బుక్ హర్ష, ఇక్కడ అఘోరి మాత జీవితంలో ఎదగలేడు ఇంకా. హర్ష, అఘోరి మాత 2 రాష్ట్రాల కూడా సంచలనం ఆవిడ గురించి మీరు చూస్తూనే ఉన్నారు. సో అటువంటి అఘోరి మాతకి మీరు ఎందుకు ఆశ్రయం ఇచ్చారు? ఆశ్రయం ఎలా ఇచ్చారు? మీకు ఆశ్రయం ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది? తను ఫస్ట్ కార్ రిపేర్ వచ్చింది. తను ఫస్ట్ కార్ రిపేర్ వస్తేనే మా అన్నయ్య చెప్పడం ద్వారా మేము మా ఇంట్లో ఆశ్రయం ఇచ్చామని. కార్ రిపేర్ వచ్చింది, సరే 1 వీక్ ఒక రోజు ఉన్నారు, కార్ రిపేర్ కోసం అని వచ్చారు, ఓకే. 1 వీక్ మీతో పాటే ఉంది, తరచుగా వచ్చినప్పుడల్లా మిమ్మల్ని కలుస్తూ ఉంటుంది. చెప్పినండి, వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ హోండా షోరూమ్ లో కార్ రిపేర్ కని వచ్చి 2 రోజుల్లో కార్ రిపేర్ అయిపోయినా కూడా వెళ్లకుండా దాని కార్ స్టిక్కరింగ్ అంటూ అయ్యంటూ ఒక 1 వీక్ స్పెండ్ చేసి వెళ్ళారు. మీరు ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదా? మరి ఎందుకుంటారు మా ఇంటి దగ్గర వెళ్ళిపోండి? వెళ్ళిపోమని చెప్పినా కూడా ఉన్నారండి. ఈ రోజు రేపు వెళ్తానంటూ. మీ ఇల్లు, మీరు రైట్స్ ఉంటాయి మీకు, మీ అమ్మ నాన్న ప్రశ్నించవచ్చు, మీరు ప్రశ్నించవచ్చు, మీకు సర్వ హక్కులు మీ ఇంటి పైన ఉంటాయి. నిజంగా మీరు పోలీస్ కంప్లైంట్ చేయాలి తను వెళ్ళకపోతే, మా ఇంటికి వచ్చి ఫోర్స్ఫుల్ గా ఉంటుందని. రైట్, అడుగుతున్నా. వెళ్ళని మాత్రం అన్నట్లా ఈ రోజు వెళ్తా రేపు వెళ్తా అలా వాయిదాలు వేసుకుంటూ ఒక 1 వీక్ చేస్తుంది. అంటే ఎక్కడా కూడా తను వచ్చినప్పుడు నేను చూసాను, అది తెలంగాణ తిరిగినప్పుడు కానివ్వండి, ఏపీలో ఎక్కడ కూడా పర్మనెంట్ గా ఇన్ని రోజులు ఉన్న దాఖలలో. కానీ మీ ఇంటి దగ్గర 1 వీక్ ఉంటుందన్నా కూడా మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? మీరు ఎందుకు వెళ్ళిపోమని చెప్పలేదు? ఏమైనా ఆశించారా మీరు కూడా ఆవిడ నుంచి? మీ చెల్లెలు అడుగుతుంది, మీరు ఏదో ఆశించే ఉంచుకున్నారా? మీ చెల్లెలు చెప్తుంది. మీరు వింటున్నారా? చెప్పండి. వెళ్ళిపోమని చెప్పినప్పుడల్లా రైట్, ఒక్కసారి అఘోరి మీరు ఆగండి, మీరు ఆగండి. హర్ష చెప్పు. వెళ్ళిపోమని చెప్పినప్పుడల్లా రేపు వెళ్తాను, ఎల్లుండి వెళ్తాను, సాయంత్రం వెళ్తాను, నాకు శ్రీశైలంలో మీటింగ్ ఉంది, రేపు ఖచ్చితంగా వెళ్ళిపోతానని చెప్పని అలా వాయిదాలు వేసుకుంటూ వారం ఉండి వెళ్ళారండి ఖచ్చితంగా. మీరు అబ్జెక్ట్ చేయాల్సింది కదా, ఆ ఇంటి పైన సర్వ హక్కులు మీకు ఉంటాయి. మేము ఎంత అబ్జెక్ట్ చేసినా కూడా మీ చుట్టుపక్కల మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే గొడవ అయిపోద్దామా, వెళ్ళిపోనన్నా కూడా నేను వెళ్ళిపోతాను. అంటే చుట్టుపక్కల వాళ్ళకి తెలియదా అఘోరి అమ్మ అక్కడికి వచ్చిన విషయం? నాకు పనులున్నాయి నాన్న, నేను వెళ్ళిపోతాను నాన్న అంటూ వెళ్ళిపోతా అంటూ అలా వాయిదాలు వేసుకుంటూ వారం రోజులు ఉన్నారు. రైట్, ఇక్కడ హర్ష మీ చెల్లెలు ఏం ఆరోపిస్తోందనంటే మీరేదో ఆశించే తాను ఉంచుకున్నారు అక్కడ 1 వీక్. ఏంటండి? ఆ విష్ణు అనే వ్యక్తికి కూడా కొంత మనీ అనేవి ఇచ్చారు. సో వ్యాపార పరంగా కూడా ఉపయోగపడతాయి అని చెప్పి అడిగితే 20,000 కూడా ఇచ్చేసి వచ్చారు. అవునా హర్ష, నిజమేనా? డబ్బులు కూడా మళ్ళీ కొట్టించుకున్నారండి వాళ్ళే. రైట్, ఒక నిమిషం వర్షిని, ఒక నిమిషం. హర్ష చెప్పండి. మీరు తన నుంచి ఏదో ఆశించే తనని మీ దగ్గర 1 వీక్ ఉండడానికి అంగీకరించారు? లేదండి, మేమేం ఆశించలేదండి. మీ బ్రదర్ విష్ణుకి ఏదో డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు. మళ్ళీ అయ్యే కొట్టించుకున్నారు తిరిగి, ఆమె అవసరాలుగా వాడేదిగా. డబ్బులు కొట్టిన మాట నిజమే, నాకు అది తీసుకురని కొట్టారు కానీ మాకు వాడుకోమని నీ అప్పులు తీర్చుకోమని నీకు ఆ పిల్లకి ఒకసారి ఫీజు కట్టిందండి, అదొక్కటేనండి. రైట్, అఘోరి మాత ఇక్కడ మీరు వాళ్ళు వెళ్ళిపోమని అబ్జెక్ట్ చేసినా ఎందుకున్నారు? ఒకసారి వర్షం మీరు హోల్డ్లో ఉండండి. అఘోరి మాత ఆ ఇల్లు మీది కాదు, ఆమె మీ దగ్గర సాధకురాలుగా వచ్చిందని తర్వాత విషయం. కానీ ఆ ఇంట్లో వాళ్ళకు రైట్స్ ఉంటాయి కాబట్టి వెళ్ళిపోమన్నా కూడా మీరు ఎందుకు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది? నిజంగానే నానా ఇదే చెప్తున్నా కదా, వెళ్ళిపోమని కాదు అమ్మ, మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు, మీరు హ్యాపీగా ఉండి మీకు మీదంతా అంటే నా కార్ రిపేర్ అంటే ఊరికే కాదు, స్టిక్కరింగ్ కూడా ఉంటది. ఆ స్టిక్కరింగ్ కూడా వేయించుకొని అప్పుడు నేను నిదానంగా వెళ్ళడం జరిగింది. అమ్మ ఉన్న ఆ 1 వీక్ అమ్మ డబ్బులతోనే ఫుడ్ గానీ ఏదైనా గానీ అమ్మ డబ్బులు
డబ్బులతోనే తెచ్చారు. అగోరి మాత నిజంగా డబ్బులు ఇచ్చారా మా మీరు? ఇంట్లో తినడానికి కూడా వంట చేసింది కూడా అమ్మ డబ్బులతోనే. ఆ 1 వీక్ వండి పెట్టింది కూడా వీళ్ళ మమ్మీనే. మా మళ్ళీ మమ్మీ వండి పెట్టారు. మేము బయట నుండి ఎప్పుడు తెప్పించుకోలేదు. మీరు చెప్పండి, వీళ్ళ అమ్మ చేతి డబ్బులు ఇచ్చారా? వంటనే తిన్నాను. విష్ణుకి డబ్బులు ఇచ్చారా? విశ్వాసం నిజమేనా? నాకు ఉంటది ఎప్పుడు. విష్ణుకి డబ్బులు ఇచ్చారు నిజమేనా? నిజంగా మొన్న రీసెంట్ గా ఈమె మా ఇంటికి వచ్చినప్పుడు నేను సాధన ఇచ్చినప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో నేను ఇక్కడ ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా, నేను ఒక్కనే ఉండాల్సి వస్తుంది. ఇక్కడ ఏ ఊరది, సూర్యాపేటలో ఒక షాప్ ఉంటది, అక్కడికి వెళ్తాను నేను, బిజినెస్ చేసుకుంటాను, మళ్ళీ మొదలు పెట్టుకుంటాను. గ్యాస్ రిపేర్లు ఏదో చేస్తారంటే ఖర్చులకు ఉంటాయో ఉండగానే 20,000 ఇచ్చాను. తర్వాత ఇంకో 20,000 ఇచ్చాను. అలా అంటే ఎవరికైనా నాకు సాయం చేసే గుణమే తెలుసు తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఆశించుకొని ఎవరికి దగ్గరికి వెళ్ళి దోచుకొని తినను. రైట్, ఒకసారి హోల్డ్ లో ఉండండి. హర్ష, డబ్బుల కోసమే తను మీ ఇంట్లో ఉంచుకున్నారా? 20,000 2 సార్లు ఇచ్చానని చెప్తున్నారు ఆవిడ. విష్ణుకి ఇచ్చారంట, చాలా పక్కాగా చెప్తున్నారు. హలో హర్ష, చెప్పండి. రైట్, అగోరి మాత చెప్తున్నది ఏంటంటే మీ అన్న విష్ణుకి డబ్బులు ఇచ్చాడు, 20,000 2 సార్లు ఇచ్చాను, తన ఏదో బిజినెస్ చేసుకుంటాను. ఈ డబ్బులు ఇచ్చి ఎమ్మటనే బీరు బాటిల్ కానీ మందు బాటిల్ కానీ ఆమె ఖర్చు పెట్టి మీకు అసలు తను ఉండడమే ఇష్టం లేనప్పుడు డబ్బులు ఏం తీసుకున్నారు మరి తన దగ్గర? మేము డబ్బులు ఏం తీసుకోలేదండి, తనే మందు బాటిల్ తీసుకురా, అవి తీసుకురామని మాకు కొట్టేదండి. మందు కోసం కొట్టారా? వినోద్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, తనకు కూడా ఒక 5,000 కొట్టించుకుంది, కొట్టమంది. అవునా? వేరే వాళ్ళకి కొట్టమని చెప్పి మాకు కొట్టింది డబ్బులు, అంతేగాని ఏదో మాకు పర్సనల్ గా ఏం కొట్టలేదు. తన ఫుడ్ నిమిత్తం కొట్టింది. ఏదైనా సరే తన ఫుడ్ నిమిత్తం, తన మద్దు నిమిత్తం, తన సిగరెట్ల నిమిత్తం అన్నిటికి కొట్టింది. కానీ మాకు పర్సనల్ గా వాడుకోమని 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఇంకా మా డబ్బులు ఒక 40,000 రూపాయలు మేము ఖర్చు పెట్టాం. అగోరి అమ్మ మీరు చెప్పండి, మందు కోసం కూడా కాదు. మా బ్రదర్ కి ఒకే క్వశ్చన్ అండి, ఇప్పుడు మా ఇంట్లో ఉన్న కూలర్ ఎవరు కొనిచ్చారు అది అడగండి. హర్ష చెప్పండి. ఆమె కొనుక్కుందండి, నాకు వేడి పడుతుందని చెప్పని ఆమె తెప్పించింది. కావాలంటే తీర్థంగా ఉండండి, మాకు అవసరం లేదు. అంత భగవంతుడు చూసుకుంటారు ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేది. అగోరి అమ్మ మీరు ఏకంగా మందు కోసం కూడా, ఒక నిమిషం, మీరు మందు కోసం కూడా ఎవరికో డబ్బులు కొట్టారంట. ముందు కదా వచ్చి మాట్లాడరు, మంగళగిరి వచ్చి, మంగళగిరి అడే టైం కావాలంట నీకు. దేని టైం? వినోదానికి వాళ్ళ పిల్లల చదువు కోసం అని చెప్పు కోసం కొట్టారు కదా. అగోరి మాత మిమ్మల్ని హర్ష ఏమంటున్నాడు వినండి. హర్ష ఏమంటున్నాడు వినండి. చెప్పుకున్నా ఎవరు ఏదైనా అనుకోని మంచి చేసింది నేను ఎక్కువ ఎవరికి చెప్పుకొని నేను ఇచ్చినా కూడా. అగోరి అమ్మ మిమ్మల్ని హర్ష ఏమో ఛాలెంజ్ చేస్తున్నాడు, వినండి ఒకసారి. హర్ష చెప్పండి. నేను ఆ సీన్ గారు కూడా చెబుతున్నాను, ఏదైనా సరే మంగళగిరి వచ్చి మాట్లాడమన్నా ఆ సీన్ గారిని. సరే, వాళ్ళు మంగళగిరి రమ్మని అంత గట్టిగా చెప్తున్నప్పుడు, మేము కాణిపాకం టెంపుల్ రమ్మన్నప్పుడు వాళ్ళు ఎందుకు మరి ఇప్పుడు? ఒకసారి వర్ష మీరు ఆగండి. అగోరి మాత మిమ్మల్ని ఏమంటున్నారంటే, మంగళగిరి ఆడే టైం లేదా, కాణిపాకం ఆడే టైం ఉంది కానీ మంగళగిరి ఆడే టైం లేదా వాళ్ళకి? నేను ఒక్క ప్రశ్న ఇది ఒక్కటే అడుగుతున్నా, వాళ్ళకి కాణిపాకం ఆడే టైం ఉంది కానీ మంగళగిరి ఆడడానికి టైం ఎందుకు కావాలి? ఇది ఒక్కటే అడుగుతున్నా. మీరు అటాక్ చేస్తాను భయపడుతున్నారంట, మీరు దానిపై దాడి చేసే అవకాశం ఉందని భయపడుతున్నారంట. పోలీసుల ముందే ఉంటాం, పోలీసుల దగ్గర ఉంటాం. నేను ఒకటే మాట్లాడాలా, నేను వస్తే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఇది మీరు కంట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడే నేను ఈ సెకండ్ నేను బయలుదేరుతాను. ఒక నిమిషం. హర్ష మీ చెల్లెలి ఫీజు కూడా తనే పే చేసిందంట. హర్ష మీ చెల్లెలి ఫీజు కూడా తనే కట్టిందంట. దానికి అంటే మీరు తనెవరో అసలు మీకు అగోరి రావడమే ఇష్టం లేదు, అగోరి మీ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, కానీ మీ విష్ణు బ్రదర్ కి డబ్బులు ఇవ్వచ్చు. మా చెల్లి చేపించుకున్నది, మేము కాదు కట్టింది, మా చెల్లి చేపించుకున్నది. 1 lakh కట్టాను నేను లాస్ట్ ఎగ్జామ్ ఫీజు. వర్షనికి 1,00,000 రూపాయల ఫీజు తనే కట్టిందట. వినండి, ఒక్క క్వశ్చన్ అండి. ఎవరైతే ఈ విష్ణు అన్నారో, స్టార్టింగ్ అగోరమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు నాతో ఒకటి అన్నారు. ఏమన్నారంటే, మనకి అప్పులు ఉన్నాయి కదా, ఆ అప్పులు తీరేంత వరకు మనతో ఉంచుకుందాము, అప్పులు తీరాక వదిలేద్దాము అని ఆ విష్ణు అనే వ్యక్తి నాతో అన్నాడు. ఒకసారి రాగండి హర్ష. 40,000 నా ఏటీఎం కార్డు ఇస్తే ఒకసారి హర్ష కాలేజీకి తీసుకెళ్లి 40,000 అవుతాయని కట్టి వచ్చింది వీళ్ళన్నా కాదా అడగండి మీరు. రైట్ హర్ష చెప్పండి. ఫస్ట్ 30,000 కట్టి 1,00,000 రూపాయలు ఫీజు మీ చెల్లెలికి, 1,00,000 రూపాయల ఫీజు మీ చెల్లెలికి అగోరి మాతనే పే చేశారు. లేదండి, అది పే చేయలేదు. 30,000 పే చేశారు. మొన్ననే 30,000 పే చేశారు. హలో చెప్పండి. 30,000 పే చేశారు. ఇంకో 40,000 చేసినాక వాళ్ళే ఆమె రిటర్న్ కొట్టించేసుకుంది. సో మరి అంటే మీకు అసలు ఇష్టమే లేదు, తన మీ ఇంటికి రావడం ఇష్టం లేదు, తను అసలు పూర్తిగా మిమ్మల్ని అవాయిడ్ చేశారు ఆమెని. కానీ ఆమె ఎందుకు మీ చెల్లెలకి ఫీజు పే చేయాల్సి వచ్చింది? మంచిగా సార్, ఇవన్నీ బాగున్నప్పుడు మంచిగా జరిగిన విషయాలు. అంటే మీరంతా బాగానే ఉన్నారు అయితే. అది అప్పుడు హలో,
చెప్పండి చెప్పండి హర్ష, మీరు చెప్పండి. అది అప్పుడు బాగున్నప్పుడు జరిగినాయండి. పైగా మీరు ఈ విషయంలో బాగున్నప్పుడు అంటే అఘోరిని మీరు యాక్సెప్ట్ చేస్తారే తప్ప. మీరు నన్ను మాట్లాడిస్తారా? ఆయన ఎప్పుడు ఒప్పుకున్నాడు కదా. అఘోరి మాత ఒక్కసారి వర్షిని ఇద్దరు కూడా మీరు కొంచెం ఆగండి.